వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మహానటి టాక్స్. ఈ రోజు మన వీడియో వచ్చేసేసి ఎక్కడ ఉన్నానో మీకు తెలుస్తుంది కదా, నేను వంటింట్లో ఉన్నాను అనమాట. ఇక్కడ సంథింగ్ స్పెషల్ ఒక రెసిపీ తయారు చేస్తున్నాను అనమాట, ఒక ఐటమ్ తయారు చేస్తున్నామని ఈరోజు అనుకున్నాము. ఓకేనా మరి. అలాగే నేను వీడియోస్ పెట్టడం చాలా లేట్ అయ్యింది కాబట్టి ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్గా నా వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి, చూడండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు వస్తాయన్నమాట. ఫుడ్ రెసిపీస్ కానీ, టెంపుల్ వీడియోస్ కానీ, ఫంక్షన్స్ వీడియోస్ కానీ, ఇలాంటి చాలా టైప్ వీడియోస్ అన్నీ ఇక మీద మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నాయి. మరి అలాగైతే ఈరోజు మనం చేసే ఈ రెసిపీ ఏమిటిదంటే, మనము చికెన్ దమ్ బిర్యానీ ఈరోజు మా ఇంట్లో స్పెషల్గా నేను చేయబోతున్నాను. ఓకే మరి ఆ రెసిపీ ఎలా చేస్తాననేది ఇప్పుడు చూద్దాము. ఎంత సింపుల్గా, ఎంత టేస్టీగా, హోటల్లో వచ్చేలాగా ఆ టేస్టీగా మనము ఇప్పుడు ఆ రెసిపీ తయారు చేయబోతున్నాము. ఓకే మరి లెట్స్ గో. రెసిపీకి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఫస్ట్ నేను వచ్చేసేసి కొన్ని ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని దాన్ని ఒక బౌల్లో కొంచెం లైట్గా ఫ్రై లాగా చేసుకుంటాను అన్నమాట. అది ఫస్ట్ స్టార్టింగ్ అనమాట. ఇవన్నీ ఆనియన్స్ ఇలా వేపుకుంటూ ఉన్నాం కదా, కొంచెం బ్రౌనిష్ వచ్చిన వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతలోపు అవి ఫ్రై అయ్యే లోపల మనము ఈ చికెన్కి అన్ని మసాలా మొత్తం పట్టించేసి మ్యారినేట్ చేసుకొని ఉన్నాము. మనం దాంట్లోకి ఏమేమి కలుపుతామనేది ఇప్పుడు మనం చూద్దాము. బాగా కలిపెట్టుకున్న చికెన్ తీసుకున్నాం. దీంట్లోకి ఫస్ట్ నేను ఉప్పు వేసుకున్నా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత మనకు తగినంత పెరుగుగా మనము ఎగ్ వేసుకుంటున్నాం అన్నమాట. మనం ఫైనల్లీ పుదీనా కూడా కొన్ని మనం యూస్ తీసుకొని ఇందులోకి కలుపుకుంటున్నాం. ఎందుకంటే టేస్టీ, స్మెల్గా, బాగా క్రిస్పీగా, క్రంచీగా, స్మూత్గా రావాలి కాబట్టి ఇవన్నీ వేసుకున్నాం. ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం. పుదీనా వేసుకున్నాం కదా, అక్కడ మనం కొత్తిమీర కూడా లైట్గా వేసుకుంటున్నాం. దీంట్లో చిల్లీలు కూడా వేసుకుంటున్నాను. అలాగే మనకు హాఫ్ లెమన్ కూడా ఇంట్లో జ్యూసి పెడుతున్నాను. చూసారు కదా, ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని ఇలా చేసుకోవాలన్నమాట కొంచెము. ఇప్పుడు మనం దీంట్లోకి ఇదంతా మొత్తం అంతద్దు, నేను కొంచెం చిట్టికేడు కలర్ తీసుకున్నాను, ఫుడ్ కలర్ అనమాట. ఇప్పుడు టోటల్గా ఇవన్నీ మనం మిక్స్ చేసుకుంటూ ఉన్నాము. ఇలా మొత్తం కలుపుకున్నాం కదా, మనం ఈ మిశ్రమాన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనము అలా బయట ఉంచేసామన్నమాట, మూత పెట్టేసేసి. వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాం. ఎందుకంటే కేజీ రైస్కి కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట. దానికి తగినంత వాటర్ని నేను ఇప్పుడు బాయిల్ చేసుకుంటున్నాను రైస్ ప్రిపేర్ కోసం. ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేయడానికి వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాం కదా, అందులోకి మనము ఇవన్నీ వేస్తూ ఉన్నాము అన్నమాట. లవంగాలు, యాలకులు, చెక్క, బిర్యానీ ఆకు, మసాలా పువ్వు, ఇవన్నీ మనం వాటర్లో వేసి ఇప్పుడు బాయిల్ చేసుకుంటూ ఉన్నాము. నేను కొంచెం పుదీనా ప్లస్ కొత్తిమీర తీసుకొని ఇందులో కూడా వేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఒక హాఫ్ నిమ్మచెక్క తీసుకుంటున్నాను. ఇందులో పిండేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం బాస్మతి రైస్ తీసుకుంటాం కదా, అవి వైట్నిష్ కోసము, ఇంకా బాగా పొడి పొడిగా రావడం కోసం మనము దీన్ని యూజ్ చేస్తే అంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. రైస్ కూడా చాలా మనకు తినడానికి కూడా చాలా ఇష్టంగా తింటారు అన్నమాట పిల్లలు. అలాగే మనం బాయిల్ వాటర్లోకి మనము తగినంత ఉప్పు వేసుకుంటున్నాం అన్నమాట. ముందే మనం ఉప్పు వేసుకుంటే బెటర్గా ఉంటుంది. పెట్టుకున్న బియ్యాన్ని మనము ఇందులోకి బాయిల్ వాటర్లోకి వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇది 70-80% రైస్ ఉడికాక మనము దీనికి ఆ రైస్ని పక్కకు తీసుకోవాలన్నమాట. మనకు ఒక 70-80% బాయిల్ అయిందన్నమాట రైస్. ఇప్పుడు దీన్ని నేను వేరే దాంట్లోకి మార్చుకుంటూ ఉన్నాను. ఇవన్నీ పోపు పెట్టుకుంటున్నాను. రైస్ అయ్యింది కదా, బటర్ వేసుకున్నాం, దానికి తగినంత
ఆయిల్ కూడా వేస్తూ ఉన్నాను. ఇట్లా అన్నీ తీసుకున్నాను కదా, ఇవన్నీ నేను ఇప్పుడు దీంట్లోకి వేసుకొని వేసుకుంటూ ఉన్నాను. నేను దీంట్లోకి కొంచెం టమాటా జ్యూస్ చేస్తున్నాను, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. మనం మసాలా అంతా పెట్టుకున్నాం కదా, ఫ్రై చేస్తున్నాం, దీన్నంతా దీంట్లోకి వేసేస్తున్నాము. మనం ఇదంతా వేసుకున్నాక బాగా కలిపెట్టుకొని ఒక అరగంట ఆ చికెన్ అంతా బాగా ఉడకాలి కాబట్టి మనం ఒక అరగంట దీన్ని బాగా కుక్ చేసుకుంటే సరే. మనం ఇదంతా వేసుకున్నాం కదా, ఒక 10 మినిట్స్ మనం దీన్ని వదిలేస్తే బాగా కుక్ అవుతుంది. ఆ తర్వాత మనం రైస్ వేసుకొని దానికి మూత పెట్టేసేస్తే మనకు దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మనము కుక్ అయింది కదా, ఒక 10 మినిట్స్ వెళ్తున్నాం కదా, ఇక కొన్ని ముక్కల్ని మనము సపరేట్ చేసుకోవాలి. మనం పక్కన పెట్టుకున్నాం కదా రైస్, ఇది మనము లేయర్స్గా మనం కర్రీ లోపల ఉంది. ఇప్పుడు రైస్ వేస్తున్నాం, ఆ తర్వాత మళ్ళీ కర్రీ వేయాలి. అట్లా లేయర్స్గా వేసుకోవాలన్నమాట దమ్ బిర్యానీకి. వేసుకున్నాం కదా, రైస్ వేసుకున్నాం, మళ్ళీ ఇంకొక లేయర్కి మనం ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత రైస్ వేసుకొని మనం ఫుడ్ కలర్ వేసి ఆ తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని అందులో వేసేసి గార్నిష్గా మూత పెట్టేసుకుంటే దమ్ బిర్యానీ రెడీ. కానీ ఒక 20-25 మినిట్స్ మనం పెట్టుకుంటే ఫైనల్గా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత తీసి మనం టేస్ట్ చేద్దాం ఎలా వచ్చింది. ఫైనల్ రెడీ. ఫైనల్గా మన అన్ని గార్నిష్ కూడా అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టి దమ్ పెట్టేద్దాం. మూతతో బాగా రావాలంటే ఇలాంటి వెయిట్ పెట్టండి, అప్పుడే బాగా కుక్ అవుతుంది. ఇలాగ పైన మూత పెట్టేసుకున్నాం కదా, బరువు పెట్టుకున్నాం. ఒక 20-25 మినిట్స్ చిన్న మంటలో మనం వదిలేసేస్తే ఆ తర్వాత దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఓకేనండి, రెడీ అయిపోయింది దమ్ బిర్యానీ. ఎలా ఉందో మూత తీసి చూద్దాము. వావ్, దమ్ బిర్యానీ ఈజ్ రెడీ. ఎంత బాగుందో చూడండి. చూడటానికి కూడా హోటల్లో ఎలా ఉంటుందో అలానే వచ్చిందనమాట. మనకు రెసిపీ కూడా అలానే చేసాం కాబట్టి ఇప్పుడు ఇది టేస్ట్ చేద్దాం ఎలా ఉందనేది. దమ్ బిర్యానీ అయితే సూపర్గా వచ్చిందండి, అసలుకి చాలా బాగుంది. ఇప్పుడైతే మనం టేస్ట్ చేసి చెప్తున్నాను, చాలా చాలా బాగా వచ్చిందనమాట. అసలుకి హోటల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో అలా వచ్చిందనమాట. టేస్ట్ అయితే సూపర్గా అదిరింది. ఓకే, మరి మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, మరి మీ ఇళ్ళల్లో కూడా చేసుకొని అలాగే కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ పెట్టండి ఎలా ఉందనేది. ఓకే, మరి ఇలాంటి రెసిపీతో నేను మరీ వస్తాను. ఓకే, బాయ్.